హాయ్ ఎవరివన్. ఈరోజు మనము గుండె జబ్బులు గురించి అపోహలు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ విజయ్ కుమార్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అర్చన హాస్పిటల్స్. సో చాలామంది పేషెంట్స్ నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారండి. అవి వాటిల్లో వాళ్ళు తెలిసి తెలియక కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. బట్ అవి చాలా జెన్యూన్ క్వశ్చన్స్. సో వాటిల్లో అపోహలు ఎంత, నిజం ఎంత ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, సార్ నేను కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, సో నాకు గుండె జబ్బులు రావు కదా అనేసి అడుగుతారు. అది కరెక్ట్ కాదండి. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అనేది తీసుకున్నప్పటికీ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే, మన జీవనశైలి అండ్ ఆహారపు అలవాట్లు మార్చుకున్నట్లయితే మన బాడీలో జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఈ గుండెల్లో ఏవైతే బ్లాక్స్ అనేది మొదలవుతూనే ఉంటాయి. మీరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా దాంతోపాటు జీవనశైలి అండ్ ఆహారపు అలవాట్లని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఏమడుగుతారంటే, సార్ నేను రోజు జిమ్కి వెళ్తాను సార్, నాకు గుండె ప్రాబ్లమ్స్ రావు కదా అని. మనం చూస్తున్నాము ఇప్పుడు చాలామంది ఫిట్గా ఉన్న వ్యక్తులు కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతున్నారు. వీటికి కారణం ఏంటంటే, గుండె ప్రాబ్లమ్స్ అనేటివి ఫిట్నెస్తో సంబంధం లేదండి. సో మనకు బాడీలో ఎప్పటికప్పుడు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ అనేటివి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫిట్గా ఉన్నంత మాత్రాన మనకు రక్తనాళాల్లో కొవ్వు చేరుకోదని ఎక్కడ ఏ స్టడీస్లో ధృవీకరించబడలేదు. మూడోది, గుండె ప్రాబ్లమ్స్ మగవాళ్ళకే ఎక్కువ వస్తాయి. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే ఫీమేల్స్కి ప్రీ మెనోపాజల్ వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. అది మనకు ప్రొటెక్షన్, అది ఫీమేల్స్కి గుండె జబ్బులు రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. బట్ మోర్ దాన్ 50 years అంటే పోస్ట్ మెనోపాజల్ ఏజ్ ఉన్నప్పుడు ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఖచ్చితంగా గుండె జబ్బులు అనేటివి ఈక్వల్గానే వస్తాయి. సో ఇది మేల్స్కి మాత్రమే కాదు, ఫీమేల్స్కి కూడా ప్రమాదకరమే. కొంతమంది చెస్ట్ పెయిన్తో వస్తారండి. చెస్ట్ పెయిన్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఈసీజీలో కానీ గుండె స్కానింగ్లో కానీ మార్పులు ఉంటాయి. వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే అది నేను చాలా యంగ్గా ఉన్నాను కదా, నాకెందుకు వస్తాయి గుండె ప్రాబ్లమ్స్ అనేసి అంటుంటారు. బట్ అది నిజం కాదండి. ఇప్పుడు ఈ గుండె ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావచ్చు. ఈవెన్ ఇప్పుడు మనకు మన జీవన శైలి, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ మారిపోవడం వల్ల బీపీ, షుగర్ లేకున్నా కూడా మనకు యంగ్ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో వయసు తక్కువైనా కూడా మనకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇంకొంతమంది, సార్ మా ఫ్యామిలీలో గుండెకు సంబంధించిన జబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు కూడా ఖచ్చితంగా వస్తుంది కదా అనేసి అడుగుతుంటారు. అది కూడా నిజం కాదండి. సో రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. బట్ దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏదైతే చేసుకుంటామో, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, షుగర్ చెక్ చేసుకోవడం అండ్ మన జీవన శైలి మార్చుకోవడము అండ్ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చేస్తే ఖచ్చితంగా అవి రావాల్సిన అవసరం లేదు గుండె ప్రాబ్లమ్స్. కొంతమంది బీపీ నార్మల్గానే ఉంది సార్, నాకు గుండె ప్రాబ్లం ఏం రాదు కదా అని అడుగుతుంటారు. బీపీ నార్మల్ ఉన్నా కూడా మనకు హార్ట్కి సంబంధించిన జబ్బులు రావచ్చు. అది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది, సార్ నాకు చెస్ట్ పెయిన్ లేదు, సో కాబట్టి నాకు హార్ట్కి సంబంధించిన జబ్బు లేదు కదా అని అడుగుతుంటారు. సో ఓన్లీ చెస్ట్ పెయిన్ ఉండాల్సిన అవసరం లేదండి. సో చెస్ట్ పెయిన్తో పాటు చెస్ట్ పెయిన్ లేకపోయినా కూడా మనకు దవడ నొప్పి ఉన్న, కొంచెం గ్యాస్ లాగా అనిపించిన, భుజాలు లాగుతున్న, జనరలైజ్డ్గా వీక్నెస్ ఉన్న, నీరసంగా అనిపించిన, సో ఇవన్నీ కూడా మనకు గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కిందే తీసుకోవాలి. సో ఇవన్నీ అపోహలు మాత్రమే. వీటి గురించిన నిజాలు తెలుసుకోండి, మీ గుండెని పదిలంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.